ఓం నమః శివాయ. అమ్మమ్మ జన్మదినం సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ చైతన్యపురి నుండి విచ్చేసిన సేవామూర్తి శ్రీపావని గారు మాధవ సేవలో మానవ సేవలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకుని శివయ్య చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన సాంఖ్యాయన గోత్రంపై ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. నీరాజనాం దర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్మృతిః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజారి గారు మంత్రాలు పఠిస్తుండగా హోమంలో ఆజ్యం సమర్పించి మ్రొక్కులు తీర్చుకున్నారు. దేవస్యతిమిదియాన ప్రచోదయాద్ నమః స్వాహా. భూ స్వాహా భువ స్వాహా శువ స్వాహా మహ స్వాహా జన స్వాహా భూర్భువస్వర్మహర్జన స్వాహా. ఆలంబనై క్షేత్రం శివదేవాలయ క్షేత్రం రండి రండి ఆలయ శివాలయ నిర్మాణంలో తమ వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా వారి అమ్మమ్మ జయప్రద గారి జన్మదినం సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు స్వీట్స్ వితరణ చేసి మానవ సేవలో ఉన్న మాధుర్యాన్ని పొందారు. అమ్మమ్మపై ప్రేమతో అనాథులకు అండగా నిలిచిన సేవామూర్తి శ్రీపావని గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. 600 మంది అభాగ్యులకు అండగా నిలిచి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవదేవుళ్లకు అమ్మా నాన్న అనాథాశ్రమం పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతోంది. యాక్చువల్గా నా పేరు శ్రీపావని. నేను చైతన్యపురి నుంచి వచ్చాను. సో ఇక్కడ నేను రావడానికి కారణం టుడే మై గ్రానీ బర్త్డే. సో తన కొరకు నేను అమౌంట్ ప్లస్ స్వీట్ ఇక్కడ డొనేట్ చేయడానికి వస్తున్నాను. నేను రావడం 3rd టైము. సో ఇక్కడ ఉన్న జెంట్స్కి లేడీస్కి అయినా కూడా బెటర్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా ఏదో ఒక అన్ఈజీగా ఉంటుంది వీళ్ళని చూడంగానే. అంటే మతిస్థిమితం లేని వాళ్ళని ఇలా వదిలేసి వెళ్ళిపోయారని ఒక ఫీలింగ్ ఉంటుంది. వచ్చేటప్పుడు హ్యాపీగానే వెళ్తాను, వెళ్ళేటప్పుడు కొద్దిగా సాడ్ ఫీలింగ్తోనే వెళ్ళాల్సి వస్తుంది. సో పేషెంట్స్ని మంచిగా టేక్ కేర్ చూసుకోవడము అదంతా గుడ్ విల్ చాలా బాగుంది. సో ఇక్కడ నేను రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం పుణ్యలింగేశ్వర.